షలోం. దేవుని సమాధానం మనకు కలుగును గాక. అలాగే రోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తనలు 19వ అధ్యాయము 12వ వచనము. తన పొరపాట్లను కనుగొనువాడెవ్వడును, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్పుము. ఏందంట? తన పొరపాట్లను కనుగొనవాడెవడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. ఈరోజు మొట్టమొదటిది ఏంటంట? ఒకటి, నేను చేసిన రహస్యమైన పాపములను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. కాబట్టి ఈరోజు మనము చేసే ప్రతి పాపము ఎవరికి తెలియదులే, ఎవరు చూడలేదులే, ఎవరిని చూడలేదు కాబట్టి నేను చేసే పాపము నాకు శిక్ష రాదు అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది హెచ్చరికతో కూడిన మాట. లేదా నువ్వు చేసే ప్రతి తప్పు మనుషుల ముందు ఒప్పుకోలేకపోవచ్చేమో, కానీ దేవుడి ముందు మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని ముందు ఒప్పుకుంటావో నువ్వు చేసే ప్రతి ఆ పాపం ఏదైతే ఉందో తొలగించబడుతుంది. అలాగనే దేవుడు మరొక అవకాశాన్ని నీకు ఇస్తాడు. ఇవాళ చేయాల్సిన ప్రార్థన 3 విషయాలు. ఒకటి, నువ్వు రహస్యంగా చేసే ప్రతి పాపమును ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఆ మాట కూడా చదువుదాం. 31వ కీర్తన 4వ వచనంలో, 4వ వచనం, నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కుకొనుటకై శత్రువులు రహస్యముగా ఓడిన వలలో నుండి నన్ను తప్పించుము. ఏం చేస్తారంట? నువ్వు రహస్యముగా చేసే ప్రతి పాపము రహస్యముగానే నీ శత్రువు నిన్ను అణచిపడేస్తాడు. నువ్వు చేసే ప్రతి రహస్యమైన పాపము నిన్ను పట్టుకుంటుంది, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేసి పడేస్తుంది. ఎలా చేసి పడేస్తుందో అది నీకు మాత్రమే తెలుసు. నువ్వు చేసే ప్రతి రహస్యమైన పాపము నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు పొందుకుంటున్న ప్రతి శత్రువు రహస్యమైన శత్రువు. ఎప్పుడు ఎవరు నిన్ను ఇబ్బంది పాలు చేస్తారో, ఎవరు నిన్ను అన్యాయం చేస్తారో, ఎవరు నిన్ను మోసగిస్తారో, ఎవరు నిన్ను గొడవలకి లేపుతారో ఎవరో తెలియదు, కానీ రహస్యముగా అనంగా నీకు తెలియకుండానే నీ శత్రువులు బయటకు వస్తారు. కాబట్టి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంది? నేను రహస్యముగా చేసిన ప్రతి పాపములను నన్ను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా చేయాల్సిన ప్రార్థన, మొదటిగా నీ రహస్యమైన పాపములను ఒప్పుకోవాలి. మరి రెండోదిగా 13వ వచనం, దురభిమాన పాపమును పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందరహితుడనవుగుదును. ఏందంట? ఏ తప్పును నేను చేయకుండా, ఏ పొరపాటులు నేను చేయకుండా నేను యథార్థవంతుడిగా నేను జీవించాలి అంటే రెండోదిగా ఏందంట? దురభిమాన పాపము అనంగా నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో, నువ్వు ఏదైతే తలస్తున్నావో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, అది నీ ఆలోచనతో నీ సొంత పెత్తనాలతో చేయాలనుకుంటున్నావో అది నిన్ను అణిచిపడేస్తుంది. ఎందుకని? మన ఆలోచనలన్నీ కూడా పాపిష్టి ఆలోచనలు, మన ఆలోచనలన్నీ కూడా అభిమాన పాపము అనంగా మంచిగానే ఉంటాము, లోపలనే మంచిగానే ఉంటాము, కానీ ఇతరులకు గాయపరిచే విధానంగా చేస్తుంది. అది నిన్ను చిక్కులో పడేసే విధానంగా చేస్తుంది. నీ అభిప్రాయము, నీ ఆలోచన, నీ సొంత నిర్ణయాలు అది నీకు మంచిది కాదు. ఏ మనిషి యథార్థంగా ఉండాలన్నా, నీతిగా ఉండాలన్నా, ఏ తప్పు చేయకుండా ఉండాలన్నా అది దేవుని ఆలోచన ప్రకారం మనం చేసినట్లయితే యథార్థముగా జీవిస్తాం. ఎంత శ్రమ వచ్చినా కుంగిపోకుండా నిలబడతాం. ఆ మాట కూడా మనం చదువుదాం. ఒకవేళ అభిప్రాయము చేయకుండా ఉన్నట్లే శిక్ష ఏమి పొందుకుంటాం? చదువుదాం.
కీర్తనలు 66వ అధ్యాయము 18 నుంచి 20 వరకు. 18 నుంచి 20 వరకు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏందంట? నా మనసులో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏందంట? నువ్వు చేసే ప్రతి పాపము, నువ్వు చేసే ప్రతి హృదయములో నువ్వు అనుకుంటున్నా, నీ అభిప్రాయాన్ని చేస్తున్నా, లక్ష్యం చేస్తున్నా. కింద కూడా చదువు 19. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపను లేదు. ఆయన సనుతించునుగాక. ఎప్పుడు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటావో, నీ దుర్నీతి నుంచి, నీ అభిప్రాయం నుంచి తొలగించబడతావో, నువ్వు హృదయంలో అనుకుంటున్న ప్రతి పాపమును చేయకుండా ఉంటావో, నీ ప్రార్థన దేవునికి వినపడుతుంది. నీ ప్రార్థన వినపడుతుంది కాబట్టి దేవుడు నీకంటూ మంచి తలంపులను, మంచి ఆలోచనలను నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దురభిమానము పాపములో పడకుండా మనములను ఆయన ఆపాలని కోరుకుంటున్నాం. 3వదిగా అయింది 14వ వచనంలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయమును ధ్యానమును నీకు అంగీకారమగునుగాక. ఏందంట? నా ఆశ్రయదుర్గమా, నా నోటి మాటలను, నా హృదయమును ధ్యానమును నీ దృష్టికి అంగీకారములవుగునుగాక. ఆయన ఏదైతే ధ్యానిస్తున్నాడో, ఏదైతే మాట్లాడుతున్నాడో వాటన్నిటిని బట్టి ప్రభువుకి బహు దగ్గరగా, అనుకూలంగా ఉంటే నీ ప్రతి మాటను దేవుడు అంగీకరిస్తాడు. ఆ మాట కూడా మనం చదువుదాం. కీర్తనలు 49వ అధ్యాయము 4వ వచనము లేదా 3వ వచనము. నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును, నా హృదయ ధ్యానమును పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. ఏంటంట? నా నోరు విజ్ఞాపన విషయమును పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. తర్వాత 3వ వచనంలో, నా నోరు విజ్ఞాపన విషయములు పలుకును, నా హృదయము ధ్యానములను పూర్ణ వివేకము గలవి గుచ్చినదై ఉండును. ఏంటంట? నా నోరు పలికే ప్రతి మాట బహు జ్ఞానము కలిగి పలుకుతుంది. ఎప్పుడు ఆయనను నువ్వు చేసిన అభిప్రాయాలను, ఆయన చిత్తానుసరమైన ఆలోచనలు, ఆయన చిత్తానుసరమైన మనస్తత్వము కలిగి ఉన్నట్లయితే దేవుడు అనుకున్న రీతిగా మనలను దీవెనకరంగా మారుస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా నీ రహస్యమైన పాపములు ఒప్పుకోవాలి. రెండోదిగా దూరాభిమాన పాపం నుంచి విడిపించబడాలి. 3వదిగా నోటి మాటలను, నా హృదయంలో ధ్యానమును నీ దృష్టికి అనుకూలంగా మార్చబడాలి. ఈ 3 విషయాలు ఈరోజు బహుగా హెచ్చరించబడి దేవునికి బహు దగ్గరగా జీవించాలని, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ, షలోం. దేవునికి మహిమ కలుగునుగాక.